ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. మార్చి నెల దాటక ముందే ఎండలు మంటలు గక్కుతున్నాయి. గురువారం నాడు ఒక పక్క పెరిగిన ఉష్ణోగ్రతలు, మరో ప్రక్క వడగాల్పులతో తెలంగాణ విలవిలలాడిపోయింది. ఈ పరిస్థితి ఒక్క తెలంగాణకే పరిమితం కాలేదు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాలు కూడా సెగలు చిమ్మాయి. అసాధారణ రీతిలో పెరిగిపోయిన ఉష్ణోగ్రతలతో తెలుగు రాష్ట్రాలు ఉడికెత్తిపోతున్నాయి. ఉక్కపోతతో జనం విలవిలలాడిపోయారు. తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ తదితర పట్టణాలలో మధ్యాహ్నం ఎండల తీవ్రతతో ప్రధాన రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. రాష్ట్రంలో గత 4 రోజులుగా పగటి ఉష్ణోగ్రతలతో భారీ మార్పులు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. శుక్రవారం నుంచి 5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎండల తీవ్రత పెరుగుతున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.